రే రే ఏమైందిరా? ఈ కోతి చేష్టలు ఏంటి? కోతి చేష్టలు కాదు నాన్నగారు, పాము చేష్టలు. మన వాళ్ళు నాగమణి సిరీస్ చేస్తున్నారు కదా, అందుకే పాముతో ఫైట్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నా. అసలుకే ఈ సిరీస్ లో బోల్డ్ అంటే భారీ సీక్వెన్స్లు ఉన్నాయంట. అవునా? ఏంటంటే ఎక్సైట్మెంట్ వచ్చేస్తుందిరా. ఎక్సైట్మెంట్ రావాల్సింది మీకు కాదు, ఆడియన్స్ కి. ప్రియమైన ప్రేక్షకులారా, మీరు నాగమణి సిరీస్ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నారా? అయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి అని కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా మన నాగమణి సిరీస్ అప్డేట్లన్నీ తెలుసుకునేది. ఇంతకు ముందు బోర్ కొడితే రీల్స్ చూడాలనిపించేది, ఇప్పుడు రీల్సే బోర్ కొడేస్తున్నాయి. కానీ చూడకుండా మాత్రం ఉండలేం. ఏంటో ఈ ఇన్స్టాగ్రామ్. సర్లే, ఈ రోజైనా ఫోన్ పక్కనెట్టి కనీసం 2 పేజీలనే చదవాలి. You can give me flowers, I sit you for hours, telling on the bloopers. ఇదేంటి ఈ సాంగ్ వచ్చింది? మొత్తం ఈ రీల్స్ వల్లే. రే మను, మైండ్ క్లియర్, ఫోకస్, కాన్సంట్రేట్. వావ్ బాబోయ్, కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేస్తే బెటర్ ఏమో. అబ్బా ఆహా, ఏమీ సుందర దృశ్యం! నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. లక్ష్మి, ఈ దృశ్యం చూసావా? దృశ్యం సినిమా ఎప్పుడో చూసాం కదండి. నేను చెప్పేది మోహన్ లాల్ దృశ్యం గురించి కాదు, ఈ మనోహర దృశ్యం గురించి. ఏమైంది నాన్నగారు? నీ చేతిలో పుస్తకం చూస్తానని ఏ పీడకల్లో కూడా అనుకోలేదురా. చాలు, నా జీవితానికి చాలు. ఈ జన్మలో నేను చూడలేను అనుకున్నది ఈడిప్పుడు చూపించాడు. చాలు, నా జన్మ ధన్యం అయింది. నేను ఇంక హిమాలయాలకు వెళ్ళిపోతాను. లక్ష్మి, ఎందుకు నాన్నగారు ఆరక్షణ చేస్తారు? ఏదో బోరు కొడుతుందని బుక్ తీసాం. పోన్లేరా, అలాగైనా పుస్తకం తీసావు. ఇంతకీ ఏం సబ్జెక్ట్ చదువుతున్నావురా? చిచ్చి, ఇది సబ్జెక్ట్ బుక్ కాదు నాన్నగారు. మరి సిడ్ ఫీల్డ్ రచించిన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బుక్. నీ బతుక్కో స్క్రీన్ ప్లే లేదు గానీ చదవడానికి మాత్రం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బుక్. అదేంటి నాన్నగారు అలాగంటారు? ఈ చదివేసి రేపు నేను పెద్ద డైరెక్టర్ అయిపోతే? అది చదివేస్తే అయిపోర్రా డైరెక్టర్. దాంట్లో ఉన్నది ఆచరిస్తే అవుతారు. ఆచరిస్తామండి. సగం పేజ్ చదవక ముందే సగంలో వచ్చి ఆఫీసర్. నేను బాగుపడటం ఎవరికి ఇష్టం లేదు. రే, పక్కన పడేసావేంట్రా? పోనీ అదైనా పూర్తిగా చదివేడు. లేదు నాన్నగారు, మీరు డిస్టర్బ్ చేయడం వల్ల నా మూడ్ పోయింది. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేస్తాను. మూడ్ పోయిందా? మళ్ళీ ట్రై చేస్తావా? చదువుకున్న పిల్లని చెడగొట్టారు. నేను చెడగొట్టానే? ఈ అమ్మ కొడుకులు ఉన్నారే, ఎప్పుడు సింక్ లో ఉంటారు. ఇంట్లో వీళ్ళిద్దరూ చాలదన్నట్టు ఇంటిపైన ఎదవ ఒకడు నా ప్రాణానికి. ఏంట్రా? ఐరన్ బాక్స్ కావాలంకల్. ఐరన్ బాక్సా? నువ్వు వేసుకుని ఆ బొకడా బట్టలకు మళ్ళీ ఐరన్ ఒకటే. అయినా మా ఇంట్లో లేదు. ఒకవేళ ఉన్నా నీకివ్వను. అదేంటి అంకుల్ అలా అంటారు? పైన కింద ఉంటున్నప్పుడు అన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఆహా, నువ్వేమి ఇచ్చావనరా? ఎప్పుడు పుచ్చుకోవడం తప్ప. మొన్న మా ఇంట్లో మిగిలిపోయిన చారు ఇవ్వలేదేంటి? ఆ చారు పేరు చెప్పి 6 రోజులు 6 కూరలు పట్టుకెళ్ళావు. అబ్బా, అదంతా కాదంకుల్. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఐరన్ బాక్స్ కావాలి. చెప్తారెవరా? నీకెత్తే దాన్ని ఏదో ఒకటి చేసి మళ్ళీ పాటలు విడదీసి పట్టుకొస్తావు. నేనేం చేయను అంకుల్. హీట్ చేసుకొని నీట్ గా వాడి పువ్వుల్లో పెట్టిచ్చేస్తా. మదర్ ప్రామిస్. వీడు వదిలేలేడు. సరే, అరగంటకి 50 రూపాయలు. కావాలంటే తీసుకెళ్ళి, లేకపోతే మానే. ఏంటమ్మా, అరగంటకి 50 రూపాయలే? బయట 5 రూపాయలు ఎత్తే 5 నిమిషాల్లో ఎత్తాడు. అలాగైతే ఆడి దగ్గరికి వెళ్ళి చేయించుకో. మమ్మల్ని ఎందుకు అడగడం? వెళ్తాం, ఆడి దగ్గరికి వెళ్తాం. ఏదో కిందకి దిగడానికి బద్దకం వేసి అడిగాం. ఇప్పుడు మోటివేషన్ వచ్చింది కదా, వెళ్ళు. బ్యాక్ బద్దకం చేద్దాం. ఒరే ముక్కు, నువ్వేంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఈ మధ్య కాల్స్ కి రెస్పాన్స్ లేదు, టెక్స్ట్ చూస్తే రిప్లై లేదు. నీ ఫేస్ చూస్తుంటే ఏదో పెద్ద సీక్రెట్ దాచిపెడుతున్నట్టున్నావే. అరే, లైఫ్ లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, రివీల్ చేయకూడదు. మిస్టరీ మెయింటైన్ చేయాలి. అబ్బో, మిస్టరీ అని పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నావే. ఏం జరుగుతుంది అసలు? ఎవరైనా అమ్మాయిని కలిసావా ఏంటి? అవునరా, కరెక్ట్ గా చెప్పావు, కలిసాను. కానీ ఒక అమేజింగ్ యాప్, ఫ్రెండ్ యాప్ ద్వారా. ఫ్రెండ్ యాపా? ఏం స్పెషల్ రా అందులో? అంటే దీంట్లో ఆపోజిట్ జెండర్ తో ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. చిల్ కన్వర్సేషన్స్ ఉంటాయి. నేను జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. జస్ట్ రియల్ పీపుల్, రియల్ టాక్స్. నా మూడ్ బాగా లోగా ఉన్నప్పుడు ట్రై చేశా. ఒకసారి మాట్లాడాక రిలీఫ్ వచ్చింది. వింటుంటే చాలా బాగుందిరా. మరి ఇంతే కాదు, మనకి జోన్ లో ఉన్న వాళ్ళతో మ్యాచ్ అవుతావు. అండ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఒక జెన్యూన్ బాండ్ ఫీల్ అవుతుంది. సమ్ టైమ్స్ అన్నోన్ పర్సన్ తో మాట్లాడడంలోనే నీ రిలీఫ్ ఉంటుంది. నాకు కూడా కొన్ని రోజులుగా సేమ్ ఫీల్. చుట్టూ క్రౌడ్ ఉంది, బట్ ఎలోన్ గా ఫీల్ అవుతున్నా. అప్పుడైతే నీకు ఫ్రెండ్ యాప్ పర్ఫెక్ట్ రా. ఇన్స్టాల్ చేయి త్వరగా. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో పెట్టాను. క్లిక్ చేయి, డౌన్లోడ్ చేయి. ఓకే.
ఇదిగో బాబాయ్, అర్జెంట్ గా ఈ చొక్కా ఇస్త్రీ చేసి ఇచ్చే. ఇస్త్రీనా? అయ్యి బాబాయ్, కారా బాబు, నువ్వు ఇస్త్రీకి వచ్చావేంటి? ఏ నేను రాకూడదా ఏంటి? అంటే నువ్వు బట్టలే ఎప్పుడు ఉతకడం చూడలేదు, సడన్ గా ఇస్త్రీకి వచ్చావని. అంటే ఈ రోజు కాల్లో క్లయింట్ తో మీటింగ్ ఉంది, అందుకే. క్లయింట్ తో మీటింగ్? అంటే నువ్వు లాయర్ ఎప్పుడైపోయావు? బాబు, క్లయింట్లు లాయర్లకే ఉండరమ్మా, సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో కూడా ఉంటారు. ఇదేంటిది, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయా? అదేంట్రా అలాగడిగా? 3 ఎపిసోడ్లు కూడా చేసాం. అంటే తర్వాత కంటిన్యూ చేయలేదు కదా, ఆఫీస్ నుంచి పీకిస్తారు అనుకున్నాను. అనుకుంటా సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ పర్సన్ ఇంట్లో ఉన్న పని ఆఫీస్ లో జరిగిపోతా ఉంటది. ఇదేంటిది, ఇదెక్కడ ఇడ్డూరం? ఇడ్డూరం కాదు, పనితనం. మొన్నే బీటెక్ పాస్ అయిన బచ్చగాడిని పట్టా, 10,000 గాడిని పనిలో పెట్టా. వర్క్ ఆడి చేస్తాడు, శాలరీ నేను తీసుకుంటా. పని ఆడిది, ఫలితం నాది. అయ్యి బాబోయ్, కారా బాబు, నువ్వు మామూలుడు కాదే. మరి ఏమనుకున్నా, శ్రీకాకుళం నుంచి వచ్చేది సరిపోదు, శ్రీకాకుళం వల్ల ఆలోచించాలి. అవునే, నీ పని ఆడేవిడ చేస్తున్నప్పుడు క్లయింట్ కాల్ కూడా ఆడనే మాట్లాడి మనచ్చు కదా, నువ్వెందుకు మధ్యలో? అది వీడియో కాల్ అమ్మా, కామ్ పోయి కర్తాయే, కాల్ సోల్ని మే బాత్ కర్తాయే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు గోరా బాబు. ఇదిగో అయిపోయింది ఇస్త్రీ. ఎంత? 10 రూపాయలు. ఏంటి, చొక్కాకి 10 రూపాయలే? అవును బాబు, ఏ బట్ట అయినా 10 రూపాయలే. కొత్త రేట్లు తెలీదా? ఈ గవర్నమెంట్ పెంచిన మద్యం రేట్లు కదా పేపర్లో వేయడానికి. లేకపోతే ఇస్త్రీ జతగా 5 రూపాయలు, అలాంటిది నువ్వు బట్టకే 10 రూపాయలా? అవన్నీ ఎప్పుడో నా చిన్నప్పుడు రేట్లే, ఇప్పుడు జత 5 రూపాయలకి ఎవడ చేయట్లేదు. అలాంటప్పుడు నువ్వు చెయ్యి, అందరూ నీ దగ్గరికి వస్తారు. అలా చేస్తే నాకు గిట్టుబాటు అవదు, మా ఇస్త్రీ యూనియన్ ఒప్పుకోదు. ఏంటి, మీకు యూనియన్ కూడా ఉందా? మరి ఏటనుకున్నా, ఆటో వాళ్ళకి ఆర్టిస్టులకి అనేటి యూనియన్లు మాకు కూడా ఉంటాయి. కావాలంటే కాలనీలో ఏ ఇస్త్రీ బండోడి దగ్గరికైనా వెళ్ళి బట్ట 10 రూపాయలే. అబ్బో, ఏడు పనే బాగుందిగా. బట్టకి 10 రూపాయలంటే రోజుకు 200 బట్టలు చేసిన 2,000, రోజుకు 2,000 అంటే నెలకు 60,000. అబ్బా, మన జీతం కంటే ఎక్కువ. ఏంటి బాబు, నీలో నువ్వేదో మాట్లాడించుకుంటున్నావా? ఏం లేదు బాబాయ్, ఈ ఇస్త్రీ బిజినెస్ లో ఉన్న మిస్టరీ నాకు అర్థమైంది, అందుకే నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదేంటి బాబు, ఇదే వ్యాపారం గురించి చెప్పినందుకు నాకే ఎసరెట్టేస్తున్నావు. ఈ వీధి నీది, పక్క ఇది నాది. నీ బిజినెస్ నీదే, నా బిజినెస్ నాదే. నీట్ గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు బాబు నీకు ఇవన్నీ? ఈ దేశంలో డబ్బు ఉంది, అది ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలా సంపాదించుకోవచ్చు. ఇప్పటిదాకా నువ్వు సంపాదించావు, ఇకపై నేను సంపాదిస్తా. బాయ్ బాయ్. ఇస్త్రీ అంటే పేస్త్రీ తిన్నంత ఈజీ అనుకుంటున్నాడు, దాల్ తీరిపోద్ది. ఈ గోరగాడేడి, కస్టమర్లు వస్తున్నారు, ఇంకా ఏదో రాలేదు. ఇదేంటిది, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. అక్కడ కాదు, ఎక్కడ? ఇదేంట్రా, కొత్త అవతారమా? కాదు, కొత్త వ్యాపారం. రే, ముందుసారి కొబ్బరి బొండాల షాపు అట్టర్ ఫ్లాప్ అయినా నీకు ఇంకా సిగ్గు రాలేదా? అంకోల్, ఈ కొబ్బరి బొండాలు మనకి ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతాం, కానీ ఇది ఇస్త్రీ బండి, మనకి ప్రతిరోజు ఇస్త్రీ అవసరం. సో ఇది ఖచ్చితంగా హిట్టే. తేడా వస్తే ఫట్టే. షటప్ అంకుల్, స్టార్టింగ్ యాప్స్ ఎక్కిన మాటలు మీరేను. అయినా ఒక రకంగా నేను ఈ బిజినెస్ పెట్టడానికి మీరు కూడా కారణమే. నేనా? అవును, మార్నింగ్ మీరు నాకు ఇస్త్రీ పెట్టి ఇచ్చుంటే నాకు ఇస్త్రీ బండి పెట్టాలనే బ్యూటిఫుల్ థాట్ వచ్చుండేదే కాదు. ఆ ఇస్త్రీ బండి దగ్గరికి వెళ్ళడం వల్లే అక్కడ నా బుర్రలో ఒక ఐడియా వచ్చింది, ఇక్కడ ఈ ప్లేస్ లోకి ఈ షాప్ వచ్చింది. ఇదెన్ని రోజులు? నీ కుళ్ళు. హే టోనీ, ఎవెంజర్స్ ఎండ గేమ్ లో హీరో లాగా ఈ బండి కూడా త్వరగా ఎండ అయిపోకుండా నువ్వే అండగా చూడాలి. చెయ్యి ఐరన్ మ్యాన్. ఏంట్రా గోరా, ఇస్త్రీ బండి పెట్టావా? అవునంటీ, మీ నైట్ ఏమైనా ఇస్త్రీ చేయాలా చెప్పండి, 5 నిమిషాల్లో చేస్తా. అక్కర్లేదురా, అయినా నీకు ఆ ఇస్త్రీ బండి పెట్టాలని ఐడియా ఇచ్చిన ఎదవెవరు? ఇంకెవడో మనమే. ఎవడైతే మీకు ఎందుకంటే ఇస్త్రీ కావాలంటే చెప్పండి. ప్రతి ఇంట్లోనే ఒక ఇస్త్రీ పెట్టి ఉంటుంది కదరా, ఈ కాలంలో ఇస్త్రీ బండికి ఎవడొస్తాడు? నాలంటోడు వస్తాడు. అయినా ఇప్పుడులో ఇస్త్రీ చేసుకునేంత టైం ఎవడుకుంటుందంటే మార్నింగే లేచి అడవిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. ఆ టైంలో మీకు ఐరన్ చేసుకునే టైం ఎక్కడ ఉంటది? వాళ్ళ ఆవిడకి ఉంటది కదరా, అది చేసి పెడతాది. ప్రతి ఒక్కడికి ఆవిడ ఉండదు కదా, ఒకవేళ ఉన్నా అది అంట్లు తోమాలి, ఇల్లు తొడవాలి, వంట చెయ్యాలి, పిల్లల్ని రెడీ చెయ్యాలి, ఎన్ని పనులు. ఇవన్నీ వదిలేసి అలా ఆయన కోసం మీరు చెప్పినట్టు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటదా? సర్లేరా, ఏం చెప్పినా నీ దగ్గర ఒక ఆన్సర్ ఉంటది. నేను కూడా ఏం చెప్పినా మీ దగ్గర వంక ఉంటది.
సర్లే నీతో నాకెందుకు జగ్గు. వెళ్ళండి వెళ్ళండి, పొద్దున్నే ఊరిని ఉత్తరించడానికి వచ్చింది. ఇదిగో బాబు, చెప్పండి సార్. అర్జెంట్ గా ఈ షర్ట్ ఇస్త్రీ చేయవయ్యా. అవతల ఆంటీతో మీటింగ్ ఉంది. ఆంటీతోనా? చిచి, ఆంటీతో కాదు, యాంటోనీతో, మా మేనేజర్. ఓకే సార్, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఇదేంటి టీమ్స్ లో కాల్ వచ్చేస్తుంది? ఎక్కడి నుంచి? సార్ సార్, మీది కాదు నాది. ఈడేంటి బేరం టైంలో ఫోన్ చేస్తున్నాడు? సార్ ఒక్క 2 మినిట్స్ సార్. హాయ్ కోరా, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. పక్కనే ఉన్నారు కదా, అతనే మన క్లయింట్ కన్నప్ప. ఓ వెరీ నైస్ టు మీట్ యూ సార్. ఈ రోజు మీరు కలవబోయేది నన్నే. నా పేరు యాంటోనీ కాదు, గోరా. అబ్బా, పక్కనంటే నీ పక్కన కాదయ్యా, స్క్రీన్ లో నా పక్కన. సారీ సార్, ఐఎమ్ కైండ్లీ మిస్టేకెన్. హలో సార్, నైస్ టు మీట్ యూ. బై ద వే నైస్ నేమ్ సార్, కన్నప్ప. భలే వెరైటీగా ఉంది. ఆయన శివుడు భక్తుడయ్యా, నీకెందుకు? ఓ వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను కూడా శివుడు భక్తుడినే సార్. శివయ్య. ఇప్పుడు మన మీటింగ్ లో శివయ్య ఎందుకు కోరా? సారీ సార్. టెల్ మీ అబౌట్ ద ప్రాజెక్ట్ స్టేటస్. ఇస్త్రీ చేయడానికి ఎంతసేపు అయ్యా? 5 మినిట్స్ సార్. ఏంటి 5 మినిట్స్? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇస్త్రీ చేస్తున్నాను సార్. ఇస్త్రీనా? అదే సార్, స్టాక్ లో డేటా ఓవర్ఫ్లో అయింది, దాన్ని ఇస్త్రీ చేసి కూల్ చేస్తాను. He always talks like this funny guy. అవును గోరా, ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్న హార్డ్ డిస్క్ క్లయింట్ కి పంపిస్తాను, పంపించావా? ఓ ఎస్ సార్, ఇప్పుడే పంపిస్తానుగా. ఏంటయ్యా కింద నుంచి పాగుతున్నావు? డస్ట్ సార్, ల్యాప్టాప్ మీద డస్ట్. సర్లే, ఇంతకీ ఎలా పంపించావు? DTDS సార్, కొరియర్ చేసా. వాట్, అంత ఇంపార్టెంట్ డేటా ఉన్న హార్డ్ డిస్క్ ని కొరియర్ లో పంపించావా? అవును సార్, పెద్ద పెద్ద సినిమా ఫైల్స్ ఉన్న హార్డ్ డిస్క్ లే కొరియర్ లో పంపిస్తున్నారు. అందుకే నేను కూడా మన ప్రాజెక్ట్ హార్డ్ డిస్క్ ని కొరియర్ చేశా. ఓ సార్, డిడ్ యు రిసీవ్ ఇట్? Beta, did we receive any hard disk? yes sir. Yeah, I got it. చూసారా సార్, అదంటే బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా కాబట్టి మిస్ అయింది. అదంత బక్లా ప్రాజెక్ట్. గోరా, వాట్ ఆర్ యు టాకింగ్? అదే సార్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అన్నాను. అయ్యా, ఇంకెంతసేపు? ఒరే బాబు ఉండరా, షర్ట్ కాలర్ ఒకటే చేశాను, చేతులు చెయ్యొద్దా? చేతులా? వాట్ ఆర్ యు టాకింగ్? అదే సార్, ఈ ప్రాజెక్ట్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నా చేతుల్లోనే పెట్టేయమంటున్నాను. తప్పకుండా, మన కన్నప్ప గారికి కూడా నీ వర్క్ చాలా నచ్చింది. Yeah, బొక్కలే. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నీకే ఇమ్మంటున్నారు. ఓకే సార్. గోరా, వాట్ హ్యాపెనింగ్? నీ వాయిస్ సరిగ్గా లేదు. అబ్బా, కాల్లో సగం వీడి సోదే ఉంటది. అబ్బా, భలే కట్ చేస్తావు భయ్యా. ఎక్కడ సెట్ చేయాలో కాదు, ఎక్కడ కట్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. అబ్బా గోరా, యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. ఐఎమ్ ట్రైయింగ్ బట్ కనెక్షన్ నో సిగ్నల్ సార్. ఓ, మళ్ళీ కట్ అయింది. హీ మైట్ బి ఇన్ రిమోట్ లొకేషన్, అందుకే సిగ్నల్ సరిగ్గా లేవు కన్నప్ప గారు. బిజినెస్ కూడా సరిగ్గా చేసుకున్నాడు. రావాలమ్మా రావాలి, ఐరన్ ఐరన్ ఐరన్, ఇస్త్రీ ఇస్త్రీ ఇస్త్రీ. ఏంట్రా, ఎవరో రావట్లేదా? వస్తారు అంకుల్, వస్తారు, టైం పడతారు. తీసుకో, నీకు కావాల్సినంత టైం తీసుకో, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చే. ఎందుకంటే నీకోసం కాగితాలు బురుకోసలు వెయిట్ చేస్తున్నాయి, నువ్వు ఎప్పుడు వాటిని పొట్లాలు కడతావా అని. ఇంకెప్పుడు మీ షాప్ లోనే పొట్లాలు కట్టాలా అంకుల్? మేము ఎదగకూడదా? మాకు ప్రాఫిట్స్ రాకూడదా? మేము బిజినెస్ మ్యాన్ అవ్వకూడదా? ఏదో పెద్ద ఇన్ఫోసిస్ కంపెనీ పెట్టినట్టు బిజినెస్ మ్యాన్ అంట, బిజినెస్ మ్యాన్ ఇస్త్రీ బండి ఎట్టి. ఒరే గోరా, ఈ కట్రాయిలు ఇస్త్రీ చేయరా. కట్రైర్ ఇస్త్రీ చెయ్యాలి. వేసుకుంటుంటే తిన్నంగా ఉండట్లేదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇస్త్రీ చేస్తే వెళ్దా? అది కట్రైర్ ప్రాబ్లం కాదురా, నీ బ్యాక్ ప్రాబ్లం. తున్న పూతలో తిని చేస్తావా చేయవా? వచ్చిన డబ్బులు ఎందుకు వదిలేసుకోవడం? 5 రూపాయలు అవుద్ది. సర్లే, ఇదిగో 5 రూపీస్ చేసాయి. అబ్బా, ఈ బొక్కల కట్రైర్ కి ఇస్త్రీ ఇంకో బొక్క పంపించేద్దాం. ఏంట్రా ఇది? నీ కట్రైరే కదరా, నన్ను అడుగుతావేంటి? ఇంతకు ముందు వెనకాల ఒకటే బొక్క ఉండేది, ఇప్పుడు ముందు కూడా పెట్టేశావు. వెనకాల ఒక్కటే బొక్క ఉంటే ఫ్రంట్ ఫీల్ అవుతుంది, అందుకే 2 సైడ్లు పెట్టి సమాంతర న్యాయం చేశాను. ఇది నా దగ్గర ఉన్న 1 and only 1 hole కట్రాయర్ రా, దాన్ని కూడా ఇప్పుడు 2 holes చేస్తాం. పోనీలేరా, గాలి అడుద్ది.
ఇదిగో బాబు, చెప్పండి సార్. మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది, ఈ షర్ట్ కొంచెం ఇస్త్రీ చెయ్యి. ఓకే సార్, అలా కూర్చోండి, 10 నిమిషాల్లో చేసి ఇచ్చేస్తాను. చేస్తాడు ఒక అరగంట చేస్తాడు. అబ్బా, ఈ రోజుకి నన్ను వదిలేలా లేడు. అరే మను, ఈ ఇస్త్రీ పెట్టి పట్టుకొని నేను వచ్చే వరకు అటు ఇటు పావు. ఓకే. ఎస్ సార్, చెప్పండి. Gora, we need to discuss about the new project. Kannappa garu is very delighted to work with us. Oh, is it? Apricot delight కాదు సార్, సమ్మర్ కదా, మ్యాంగో డిలైట్ ట్రై చేయమనండి. What are you talking? అబ్బా, ఇందాకే కదా సార్ పాత ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్టా? గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి. నైట్ ఫోన్ చేయండి, నేను మా ఓడితో డిస్కస్ చేసి చెప్తాను. వాడెవడు? నా అంతరాత్మ సార్. వాడితో కూర్చొని డీప్ గా డిస్కస్ చేసి అప్పుడు మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పెట్టండి. వీడు చేసే వర్క్ వల్ల వీడిని ఉంచాల్సి వస్తుంది, లేకపోతే ఎప్పుడూ పీకెత్తును. ఏంట్రా, అయిపోయిందా? అయిపోయింది, మన పని అయిపోయింది. ఏమైందిరా? ఒరే, ఎంత పని చేసావురా? వామ్మ, వాడిని చూడు ఎలా ఉన్నాడు. నిన్నే తిహార్ జైలు నుంచి దిగిన జైలర్ లా ఉన్నాడు. ఓ అమ్మో, నాకేం సంబంధం లేదు. ఇదిగో పట్టుకో. ఇరికిచ్చేసాడు. ఏంటి బాబు, ఇస్త్రీ అయిపోయిందా? ఆల్మోస్ట్ డన్ సార్. ఇదిగో చూడండి. ఇదేంట్రా ఎలా పక్క పెట్టావు? అంటే ఇందాక మిమ్మల్ని బ్యాక్ నుంచి చూసాను సార్, ఈ బ్యాక్ ప్రొఫైల్ చాలా బాగుంది. అందుకే వెంటనే ఒక ఐడియా స్ట్రైక్ అయింది. అమ్మాయిలే వీపులు కనిపించేలా జాకెట్లు వేసుకోవాలా, మన అబ్బాయిలు షర్ట్లు వేసుకోకూడదా అన్న వినూత్న థింకింగ్ లో ఈ కళా ప్రయత్నం బయటకు వచ్చింది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? కన్విన్సింగ్ గా లేదా? ఇరిటేటింగ్ గా ఉంది. ఎలా ప్లాన్ చేశారు? అయ్య బాబా,